పేరు వచ్చేసి ఎన్ చిరంజీవి, మాది ఈస్ట్ గోదావరి. మా కోచ్ వచ్చేసి పి సుప్రియ మేడం. నేను ఈ కమ్యూనిటీకి మా వైఫ్ యొక్క రిజల్ట్ కోసం నేను ఫస్ట్ టైం హెర్బల్ లైఫ్లోకి రావడం జరిగింది. అంటే నాకు ఉండడానికి తినడానికి నా వ్యాపారం కానీ ఏట్లో నాకు దిగులు అనేది లేదు, చింత లేదు. కానీ ఒక్కదాంతో నేను సఫర్ అయ్యాను, అది మా మిస్సెస్ యొక్క అనారోగ్యం. ఆవిడ నడుస్తూనే ఇల్లు చిమ్ముతూనే పడిపోయేది. కానీ నాకు తీవ్రమైన ఆలోచన ఉండేది, మన లైఫ్ ఇంకా చాలా ఉంది, కానీ మా మిస్సెస్ యొక్క ఆరోగ్యం అయితే నేను కోల్పోయాను. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యేవాడిని. సో నేను ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో చూశాను, కానీ ఎక్కడ నాకు రిజల్ట్ అయితే రాలేదు. ఎవరేం చెప్పినా సరే ఇందులో ఉందేమో ఈ ఒక్క రాయి వేస్తే బాగుండు, దీనిలో ఒకవేళ ఆరోగ్యం వస్తుందేమో అని అనే నా అన్వేషణలో అన్ని హాస్పిటల్స్ వెళ్ళాను. ఫైనల్గా నేను చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పెద్ద హాస్పిటల్, అపోలో హాస్పిటల్లో డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మేడం గారి ముందు వెయిట్ లాస్ అవ్వాలండి, అప్పుడే మనకి నడక అనేది ఫ్లూయెంట్గా వస్తుంది అని చెప్పారు. సో మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే వెయిట్ లాస్ చేయాలంటే ఏం చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ, తినే ఆహార పదార్థాల అలవాట్లు కొంచెం మార్చుకొని అలా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మేము మొత్తం మీద కొర్రలు సాగులు ఇలా ఎన్నో చేసాం. కానీ మా రిజల్ట్ ఏంటి, 1 కేజీ 1/2 కేజీ తగ్గాం. సో మా మేడం అయితే 18 కేజీ తగ్గాలి. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోగా లాస్ట్ నాకు ఏం రిజల్ట్ అయితే లేదు. సో నేను తర్వాత ఆలోచిందంటే, మా మేడం మా పక్క ఇంటే మా కోచ్ వచ్చేసి వాళ్ళు వెయిట్ లాస్ జరగడం జరిగింది అని చెప్పుకుంటుంటే విని నేను వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు నాకు న్యూట్రిషన్ కావాలి అని, మళ్ళీ దీని మీద ఒక అనుమానం నాకు, మళ్ళీ ఇది జరిగితే ఏమైనా అయితేమో, లేనిపోతేమో, మొదలే ఆరోగ్యం పోయింది, ఇంకా ఆరోగ్యం పోతేమో అనే ఒక డైనమాలో ఉండేవాడిని. ఆ తర్వాత న్యూట్రిషన్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఎంక్వైరీ చేసినప్పుడు నా ఎంక్వైరీలో పర్లేదు వాడచ్చు, ఏం కాదు అని చెప్పడం జరిగింది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. చాలా ఎన్నో వర్పులు ఒడిదుడుకులు అన్నీ దాటుకుంటూ ఎక్కడ కూడా ఈ బిగ్ ఫ్యామిలీని వదిలిపోకూడదనే